హాయ్ అండి. రోజు అయితే మా చిన్నమామ గారు పొలం వచ్చామండి. చూడండి, మీకైతే మాత్రం చూపిస్తాను. ఇవన్నీ చూపించండి, గొర్రెలు చూపించండి. అక్కడ ఉన్నాయి చూడండి. ఏయ్, కుక్క చూడు ఎలా వచ్చేస్తుందో. చూసారా, అక్కడైతే బోన్లో పెట్టారు. బోనేనండి అది. కుక్క కుక్కలు చూసారా, వీటికైతే అడ్డు కట్టారు. అది మేకలు వస్తున్నాయి. ఇప్పుడైతే పొద్దుంత మనం మేసి వస్తున్నాయండి. గొర్రెలు, ఈ మేకలు కాదు, అదే గొర్రెలు. అర్థం ఉంటుంది. మా ఆయన గారు చూడండి, పనసకాయ ఉందంట, చూస్తాకి వెళ్తున్నారు. అదిగో చూసారండి, సేనికి చెరువు అంటండి, నీళ్ళెడతాకే. అక్కడ చూడండి ఆవులు ఉన్నాయి. ఆవుల గేదెలు. నాకు ఎప్పుడు రాక ఇవన్నీ పోయిన తెలియదు, అంతే. ఇవాళ వచ్చానండి నేనైతే మాత్రం. చూడ మేకలు గొర్రెలు అంట. గొర్రెలు చూసారు ఎలా వస్తున్నాయో. మన పిల్ల బంతికా సరే. బేరణ మొక్కలు ఎలా ఉన్నాయో. మరి అలాగున్నాయి ఏంటండి ఇప్పుడు? కాస్త ఏంటది పోతున్నాయా అంటే లేకపోతే పిలకలు వచ్చినాయా? అయిపోయిన తోటకి మళ్ళీ వచ్చినాయి అంటండి పిలకలు. చూసారా కొబ్బరికాయ బొండాలు. ఇప్పుడు చాలా దూరం అనుకుంటండి నడవాలి. నేను మట్టుకు నడలేకపోతున్నాను బాబా. నడుచుకుంటా చివరికి వెళ్ళాలంటండి ఇప్పుడు నేను. మళ్ళీ వచ్చింది చూడండి చెరువు. ఇక్కడ ఇది కూడా చెరువేనండి. అదిగోండి, ఇందులో వాటర్ తీసి వస్తారండి మొక్కలకి. ఇందులో నీళ్ళు తీసి పోతారా? బోదండి, అదే మరి నువ్వు చెప్పాలి కదా. ఇదిగోండి చూసారా, మొక్కలు ఉన్నాయి ఇక్కడ, బొండాలు కట్టాను. ఇదిగో నీళ్ళండి. అక్కడ తూము తెస్తారంటే తూము తీసిన వారంటే వెళ్తాయంటండి నీళ్ళు. మొక్కలకైతే ఇస్తారంటే ఈ వాటర్. చూసారా, అక్కడ చెరువు ఉంది, ఇక్కడ ఒకటి చెరువు ఉంది. ఇక్కడ అంటే కొంచెం ఒక ఎకరంకే వస్తుంది అనుకుంటండి ఇలాగ చెరువులు కట్ట అండి. కండ్లు పొయ్యిలో పెట్టుకుంటా కదా. ఇవి అయితే మొక్కజొన్న సేన అయిపోయిన తర్వాత కండ్లు వస్తాయి కదండి, ఆడేసిన కండ్లు. ఈ రైతులు అనగా ఇంకా మాలంటోళ్ళు అనగా శీతాకాలం వానాకాలం కట్ట పొయ్యిలో పెట్టుకుని వాడుకుంటారు. అదే వేడి నీళ్ళు కాసుకుంటే కట్ట ఉపయోగపడతాయని ఇలా ఎండబెట్టి వీటి మీద బరకం కప్పేస్తారండి. ఎందుకంటే వాన వచ్చినప్పుడు తడకుండా ఉంటాయని బరకం కప్పేస్తారు. ఇలా అయితే కప్పలేదు, మరి ఏమైందో. ఎప్పుడో వర్షం వచ్చేటప్పుడు కప్పుతారేమోనండి. ఇవి అయితే మాత్రం పొయ్యిలో పెట్టుకుంటే ఉంటాయి. చూడండి, ఇప్పుడు వెళ్తున్నారు మా ఆయన గారు అయితే. చూసారు ఎలా ఉందో పచ్చని పొలాలు. నేను ఎప్పుడైనా రావాలనుకుంటానండి. ఇవాళ కుదిరింది నాకు టైం వస్తాకి. నేను ఎందుకంటే కొట్టు దగ్గర ఉంటాను కదా, అందు గురించి తర్వాత ఎక్కువ శాతం అందుకేనండి. ఇది ఎలా తీయాలి? వస్తలేదు. ఇదైతే తప్పించుకుని లోనికి వెళ్ళాలంటండి. చూసారా, ఇదైతే గేటు. మనం గుమ్మాలకి ఎలా గేట్ పెట్టుకుంటామో ఇలాగ పొలానికి కూడా ఇలాగ తంబాలు పోసి గేటు పెడతారు. ఇలాగా చుట్టూరు అయితే ఫినిషింగ్ వేసేస్తారు తంబాలండి. అంటే ఎవరు రాకుండా ఉంటాయి కట్ట ఉంటాకే ఇలాగ వైర్లతో చుట్టేస్తారు. మా మామయ్య గారు అయితే చూసారా, ఈ గేటు పెట్టారు. చూడండి, ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసాము, వెళ్తున్నాము. మరి ఉందో లేదో తెలీదు. ఆయన చెప్పి 3 రోజులు అయిందంట. మా ఆయన గారు ఇవాళ వెళ్తున్నారు. నన్ను కూడా తీసుకొచ్చారు, ఇలాగే వెళ్తున్నాను కదని. కాయ పడిందా? ఏదో చూపించు సార్. చూసారా, చెట్టు మీద పడింది కాయ అండి. ఇప్పుడు మా ఆయన గారు నేను వచ్చేలా కొరికేశారు. ఇలా చెట్టు మీద పండిన కాయ తినాలండి. ఇదైతే బంగినపల్లి చెట్టు. అదే మనం మీకు వీడియోలో చూపించాను కదా, ఇయే కాయలు. మనం అయితే మాత్రం పనసకాయ మొక్కడికి వచ్చేసాం చూడండి. అయిగోండి కాయలు.
చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపించాడు మా ఆయన. ఇవి అయితే పండిపోయి మొత్తం రాలిపోయినట్టున్నాయి కదా. ఇగో చూసారా మొక్కలు. మా ఆయనగారు అయితే ఏం చేస్తారండి, డొంకునియా అదేదో కర్ర ఏదో చూస్తారండి ఆయన కోస్తాక. చూడండి కాయలు చూడండి ఎలా ఉన్నాయో. చూసారా మొత్తం అయితే కొన్ని అయితే వేస్ట్గా రాలిపోయినాయి, పండిపోయి అనవసరంగా పాడైపోయినాయి. జీడిమామిడి తోట, జీడిమామిడి మొక్కలు నిమ్మ మొక్కలు ఉన్నాయండి ఇక్కడైతే మాత్రం. అంటే 2 రకాలు ఉంటాయి అనుకుంటా. అందులో పనస చెట్టు ఒకటి. అవి కొబ్బరి మొక్కలు కూడా వేసారు చూసారు అక్కడక్కడ. అదిగోండి కొబ్బరి మొక్క. అంటే అన్నీ వేసుకోవచ్చు సేలో ఉంటామైతే. బొబ్బాస్కాయ మొక్కలు చూపిస్తానండి మీకు. అదిగోండి బొబ్బాస్కాయ. పొలం అంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. మాకు ఉంది ఒక 1/2 ఎకరం నిమ్మ తోట ఉంది. అది మేము చూపిస్తాను మీకు, తర్వాత చూపిస్తానండి. చూద్దరు కానీ, అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులే. చూడండి మా ఆయనగారు చెట్టు ఎలాగెక్కేస్తున్నారు. ఈయన ఒకప్పుడు వ్యవసాయం చేసిన ఆయనే అండి. ఈ మా అంటే వ్యాపారంలోకి వచ్చారు కానీ ఇది వరకు అయితే నిమ్మ తోటలో కట్టుకుని వ్యవసాయం చేసేవాళ్ళు. నా పెళ్ళైన కొత్తలో కూడా అలాగే చేశారు. మేమంతా కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి మొదలెట్టామండి పళ్ళ వ్యాపారం. చూడండి చెట్లు ఎక్కేస్తాడు మా ఆయన. జాయిగా ఎక్కువ జారిపోతావు ఇప్పుడు. ఏదో ఒకటి తీయండి. ఒక చిన్న కాయో లేకపోతే మీడియం సైజులో ఉన్నదో తీసుకోపోయండి. ఎక్కువ ఉన్న పిల్లలు తినరు. కోసిపోయింది అయితే. చూసారా ఎన్ని ఉన్నాయి కాయలు. భలే ఉంది కదండి పనస చెట్టు మాత్రం. అంత సుతలకి ఎందుకు మయ్యాన ఉండదు కోసేసేదానికి. చివరికి ఎక్కేస్తున్నాం. అస్సలేనాడు మాట. చాలు బాబా ఎక్కకి ఇంకా. అంత సుతలకు వద్దండి. అదిగో చూసారు అక్కడైతే పడింది కాయ. సరిపోద్ది ఒకటి చాలు, పిల్లలు తినరు. దిగిపండి ఒకటి కోసారుగా సరిపోద్దిలే. చూడండి మా ఆయనగారు అయితే ఒక పనసకాయ కోసారు చాలులే అని. ఇంకా మా పిల్లలు తినరండి ఎక్కువ ఉన్నా కానీ. ఇప్పుడైతే చెట్టు దిగిపోతున్నారు. జాయిగా దిగిపోతే మేము ఇంటికి జాయిగా వెళ్తాము. ఏంటంటే బరువుగా ఇదిగోండి కాయ చూసారా ఎలా ఉందో. ఈ కాయ కోసము మళ్ళీ మీకు ఈ పొలాల గట్రా చూపిద్దామని వచ్చానండి. ఇవన్నీ చూపిద్దామని వచ్చాను. కాయ అయితే పట్టుకుని వెళ్ళిపోదాం మన ఇంటికి. చాలా సూప్ అయిందండి వచ్చి. ఇంకా అంతా బొబ్బాస్కాయలు చూసారండి ఎలా కాసినాయో. సరిపోద్దులే కనపడుతుంది. ఇగో బొబ్బాస్కాయ చెట్టు నిండా వచ్చేసినాయి కదా. అయిగోండి. ఇదిగో మా ఆయనగారు అయితే కాయలు వచ్చుకుని ఇప్పుడు వెళ్తాము. నేను మొయ్యదాకా ఇంకా ఆయనకి ఇచ్చేసానండి. పుచ్చుకొని వెళ్ళిపోదాం. చూసారు కదండి అదంతా చూపించారు మీకు అయితే మాత్రము.
ఇంకా పనసకాయ ఒకటే కోసుకున్నాము, ఒకటైతే ఉచ్చుకుని వెళ్ళిపోతున్నాము. ఎక్కువ తీసుకున్నాము, పిల్లలు తినరు అక్కడ ఉన్నా కానీ పాడైపోతున్నాయి కదా అని. ఓన్లీ పనసకాయ గురించి కాదులే, మీకు ఇవన్నీ చెట్లు పొట్ల పొలాలు కూడా చూపిద్దామని వచ్చాము మేమైతే మాత్రం. ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం. మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్.